హలో అండి, అందరికి నమస్తే. సరుకుల దుకాణం పెట్టాను అనుకుంటున్నారా? కాదు, అంటే పండగ వస్తుందా, మామూలుగా అయితే మీరు ఇంట్లో తినరా అని అడగండి. తింటాం, బాగా తింటాం. ఇవి కొంచెం ఎక్స్ట్రాలు ఉన్నాయి, అవి పండగ పేరు చెప్పి కొట్టేసాం ఈ బిల్లులో. లేడీస్కి తెలుస్తుందండి ఈ సరుకులు ఏంటో. ఫస్ట్ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలి, ఎంతెంత ఉన్నాయి, ఎంతెంత కావాలి, అవన్నీ తెచ్చుకోవాలంటే రాసుకోవాలా. ఇదిగో లిస్టు. రాసిన లిస్టుని మళ్ళీ ఎంత అవుతుంది ఏంటి అని చూసుకుని అప్పుడు మనం కిరాణా కొట్టుకు వెళ్ళాలి, అంతే కదా. ఓకే, వెళ్ళిన దానికి మనం 7,000 ఎస్టిమేషన్ వేసాం అనుకోండి, ఖచ్చితంగా ఇంకో 2,000 ఎక్స్ట్రా అవుతుంది కదా. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి కదా చూడగానే, అందుకనమాట. సరే తెచ్చాం కదా, ఈ తెచ్చినట్టుని మళ్ళీ అన్నీ సరిగ్గా వచ్చినాయో లేదో చూసుకోవాలి. మనం వెయిట్లన్నీ కరెక్ట్గా వేసామా, వేసుకున్నాయన్నీ మనకు కరెక్ట్గా వచ్చినాయా చూసుకోవాలి. వాడి రేట్లు ఎలా వేసాడో చూసుకోవాలి. తర్వాత జిఎస్టీలు తగ్గాయి కదా, అది కూడా చూసుకోవాలి కదా. అన్నీ మాకు ఒక 45 days. ఓకే, ఫస్ట్ పప్పులు, బియ్యము, అది మస్ట్ కదా. నెక్స్ట్ నూనెలు, అవి చూపించనే అవుతాయండి. మరి స్నాక్స్ కావాలంటే, రోజు టిఫిన్ కావాలంటే నూనె వాడకుండా ఎలా అవుతుంది? మనకి ప్రతిరోజు దోశ కావాలి, అట్లు కావాలి కదా, వాటన్నిటి కోసం తెచ్చుకోవాలి కదా. అందుకే ఉప్పులు, కారాలు, మనం వంటగదిలో చేసే నేరాలు గోరాలకి అవి ఖచ్చితంగా కావాలి. ఆ తర్వాత నెక్స్ట్ తోముకునేవి, ఉతుక్కునేవి, కడుక్కునేవి, ఇన్ని కావాలి కదా. ఇదిగోనండి, ఇందులో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ తోముకునే పీచులు, స్క్రబ్బర్లు, ఇన్ని రకాలన్నమాట. ఇన్ని రకాల స్క్రబ్బర్లు వాడి 3 రకాలు చూసారా, ఇన్ని రకాల స్క్రబ్బర్లు వాడి మిలమిల తళతళ మెరిసేలాగా ఆ గిన్నెలను తోమి ఇన్ని రకాలు ఉపయోగిస్తే గానీ అవ్వదు. టీవీలో చూపించినట్టు ఇలా వేయగానే, ఇలా కడగగానే ఏమీ అయిపో. తోమితే తోమ్ అన్నమాట. ఉతుక్కునేవి, ఇదిగో ఉతుక్కోవడానికి ఇది ఇన్ని రకాలు. తర్వాత ఇదిగో బాత్రూమ్లు కడుక్కోవడానికి, బాత్రూమ్ కంపు కొట్టకుండా ఉండడం కోసం ఇది, మనం కంపు కొట్టకుండా ఉండడం కోసం ఇది. అవన్నీ తోవడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం తోముకోవడానికి అయిపోయింది. మన దగ్గర బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమి ఉండవు. మా ఆయనకి ఎంత మిగిలో తెలుసా? ఎంత మిగిలో చూసారా? మంచిదాన్ని కదా నేను. మసాలా సామాన్లు, ఇదిగో లవంగాలు, యాలకులు, సోంపు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు. మా పిల్లలకి స్నాక్స్ ఎప్పుడైనా నేను చేయలేకపోయాను అనుకోండి, స్నాక్స్ మ్యాగీ, ఇది. ఇప్పుడు ఇవన్నీ టిఫిన్కి సంబంధించినవి. ఇది మినప్పప్పు, ఇది ఇడ్లీ రవ్వ, ఇది అన్ని ఒకటే ప్యాకెట్లో ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అయ్యా. ఇది ఉప్మా రవ్వ, అన్నిటికన్నా ఇదే కదా అందరికి చిరాకు, కానీ తేవాలి, చెయ్యాలి. ఇది ఉప్మా రవ్వ, మైదా, ఇంకా పోహ, ఇంకా చట్నీ పప్పు, ఇంకా మిరపకాయలు. ఓకే, అయినాయా? మా ఆయన కటింగ్ చేసుకోవడానికి రేజర్లు,
గులాబ్ జామున్, కొబ్బరికాయలు, టీ పౌడర్. కాఫీ పౌడర్ అయితే నేను బయట నుండి తెప్పించుకుంటాను. ఎయిర్ టైట్లో పెట్టినా సరే గడ్డ కట్టేసినట్టు అయిపోతుంది. అందుకే నేను చక్కగా చిన్న చిన్న శాషాలు తెచ్చుకుని అవి కట్ చేసుకుని అప్పటికప్పుడు కాఫీ కలుపుకుంటాను. ఇన్స్టెంట్ కాఫీకి అయితే ఈ పెద్ద పెద్ద మాల్స్లో శాషాలు ఉండవు. ఫిల్టర్ కాఫీకి అయితే ఖచ్చితంగా ఎయిర్ టైట్ దాంట్లోనే పెట్టి జాగ్రత్తగా లోపల పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇది నూనె, ఇది మన తలకి. చాలా రకాలు వాడాను, దానివల్ల గుర్తులా అయింది. ఇంకే రకాలు వాడకూడదని ప్లెయిన్ వాడుతున్నాను. అంతేనా? అయిపోయినాయా? అయిపోలా. ఇదిగో ఇయే మరి ఎక్స్ట్రాలు అంటే మా అబ్బాయి బర్త్డే పేరు చెప్పి ఇవన్నీ మోసుకొచ్చా. ఇవన్నీ సూప్ ప్యాకెట్స్. నెక్స్ట్ ఓకే, తర్వాత డ్రై ఈస్ట్, బేకింగ్ పౌడర్, ఫలూదా మిక్స్. ఇవన్నీ చేస్తామా చేయమా అన్న విషయం తర్వాత, ముందైతే తీసుకున్నాం. తర్వాత మసాలాలు అంటే ఇందులో చూపించినాయేమో మామూలు మనం తాలింపుల్లోకి వాటిల్లోకి వాడే మసాలాలు. ఇవి పౌడర్ మసాలా, మ్యాగీ మసాలా, చికెన్ మసాలా, ఇది టర్మరిక్ పౌడరు, సాంబార్ మసాలా, బిర్యానీ మసాలా, బటర్, పాప్కార్న్స్, అదిగో చిల్లీ సాస్, ఇంకా ఇవి బెల్ పరోటా. ఓకేనా? డీమార్ట్కి వెళ్ళామంటే డ్రింక్స్ లేకుండా ఎలాగా? నెలకు సరిపడా రైసు, పప్పులు, ఉప్పులు, తిప్పలు. ఇప్పుడు బిల్లు చూసామనుకోండి, ఇంత పొడిగే ఉందనుకుంటున్నారా? చాలా చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి. చూద్దాం. ఇది నేను ప్రమోషన్ కోసం చేయట్లా, జస్ట్ ఏదో సరదా కోసం. ఓకే, సరేనండి, బాయ్. సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్.